హ్యాపీ ఉగాది అందరికీ, హ్యాపీ న్యూ ఇయర్. మన తెలుగు వాళ్ళకి ఇదే కదా న్యూ ఇయర్, మనకి ఈరోజు అసలైన న్యూ ఇయర్. నేను చేసుకునే ఒక ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. అది మీకు చాలా యూజ్ అవుద్ది. లైక్ మన ఏదైనా ఆపర్చునిటీ కోసం మనం వెతుకుతున్నాం అనుకో, మనల్ని పక్క నుంచి డివేట్ చేస్తాడు. మనతో పాటే ఉంటాడు, మనల్ని డివేట్ చేస్తాడు. లైక్ అదేవిధంగా మనం ఏదైనా అవునన్నాం అనుకో, వాడు కాదంటాడు. లైక్ ఈ హౌస్ మేము కన్స్ట్రక్షన్ అని చెప్పా కదా, దీంట్లో కొన్ని లాస్లు అవడానికి కారణం వాడే. అదేవిధంగా లైక్ ఏదైనా మనం చేద్దాం అనుకున్నాం అనుకో, అది నువ్వు చేయగలవు అని చెప్పి పక్క నుండి మనల్ని బూస్టప్ ఇస్తూ చివరిలో హ్యాండ్ ఇచ్చే పర్సన్ కూడా ఈడే. అసలు ఒకటి కాదు, అన్నీ పక్క నుండి మంచి చెప్తాడు, దాని నుంచి దూరం చేస్తాడు. చిటికెలో వీడు చెప్పాలంటే వీడికి ఒక సెకండ్ చాలు మనల్ని హ్యాక్ చేయడానికి. అలాంటి వాడిని ఈరోజు నైట్ ఆడితో చాలా దెబ్బలాట్లాడి ఆడు ఒప్పించా. అరే ఇంకా నీ ఇష్టం అని చెప్తే ఆడు ఓకే అన్నాడు. వాడి మాటల్లో నేనండి ఆగరా చెప్తాను. నాకు ఎవడైనా ఇలా ఉంటాడా? వాడి గురించి ఇలా చెప్పుకుంటాడా? ఆడు చూసారా, మొత్తం బ్లేమ్ అంతా నా మీద వేసేస్తున్నాడు. మొత్తం నేనే కారణం అంట. నా బాధ వినట్లాడు. ఓకే, నేనే కారణమై ఉండొచ్చు, కానీ మీ లైఫ్లో కూడా ఇలాంటి వాడు ఉంటే వాడితో జాగ్రత్త. ఖచ్చితంగా ఉంటాడు. వాడితో జాగ్రత్త. వాడు అన్నీ చెప్పే మంచి అనుకోమాకండి, గుడ్డిగా నమ్మేమాకండి. చాలా జాగ్రత్తగా మనం అది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. వాడిని మన దారి తెచ్చుకోవాలి. ఓకేనా? ఉంటా, బాయ్.